మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడి భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే కనీ విని ఎరగని స్థాయిలో భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని, శోభనా వంటి అగ్రశ్రేణి నటులు ఇందులో భాగమయ్యారు. ఈ విజువల్ ఫీస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్లలోని కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలు పడ్డాయి. సోషల్ మీడియా సమాచారాన్ని బట్టి కల్కి 2898 ఏడికి పాజిటివ్ టాక్ నడుస్తోంది. మహాభారతం, కలియుగం, కల్కి అవతారం చుట్టూ ఈ సినిమాను డిజైన్ చేశారు నాగ్ అశ్విన్. ఇందుకోసం ఆయన ప్రేక్షకులను ఓ మాయా లోకంలోకి తీసుకువెళ్లిపోయారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కావడంతో అత్యాధునిక టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మోడ్లో ఊహా లోకాన్ని ఆవిష్కరించారు. కల్కి కోసం ఏకంగా 5 VFX కంపెనీలు, హాలీవుడ్లో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు భాగమయ్యారు. అందుకే కల్కి కంటెంట్ క్వాలిటీ అద్దరిపోయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా చూసిన వాళ్లకు శంబాలా అనే నగరం నిజంగా ఉందా లేక నాగ్ అశ్విన్ సృష్టించాడా అనే డౌట్ రావచ్చు. ఈ భూమి మీద మనిషికి అంతు చిక్కని వింతలు, విడ్డూరాలు ఎన్నో. మానవ నాగరికత పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ మిస్టరీల గురించి మనిషి ఆలోచిస్తూ కొన్ని ఛేదిస్తూ వచ్చాడు. కానీ అది సముద్రంలో ఇసుక రేణువంత అంటే అతిశయోక్తి కాదు. మానవ మేధస్సుకు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సవాల్ విసిరి సైన్స్కు అందని అంశాలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి శంబాలా. ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా నేపథ్యంలో ఈ మిస్టరీ సిటీపై మరోసారి చర్చ జరుగుతోంది. శంబాలా నగరం ఊహాజనితమైనది కాదని, నిజంగానే ఈ భూమి మీద ఉందని కొన్ని రచనలు, పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నగరం ఎక్కడో కాదు, మన భారతదేశానికి సమీపంలోనే, అది కూడా మన హిమాలయాల్లోనే ఉందని అంటున్నారు. విష్ణు పురాణం చదివిన వారికి శంబాలా గురించి బాగానే తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఈ నగరం నుంచే మొదలవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. శంబాలాను స్వర్గంగా కొన్ని గ్రంథాలు పేర్కొనగా, హైందవ పురాణాలు మాత్రం దీన్ని సిద్ధాశ్రమంగా చెప్పారు. టిబెట్కు అత్యంత సమీపాన ఈ శంబాలా ఉంటుందని, దీనిని అక్కడి భాషలో శ్రాంగిల్లా అని అంటారంట. కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబాలా ఉందంట. దీనిని కొందరు మాత్రమే వీక్షించగలరని, సామాన్యులకు అక్కడ ఏం కనిపించదని చెబుతున్నారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుడు యాగం కోసం ఈ శంబాలా నగరానికి తీసుకొని వెళ్ళాడంట. మహాభారతంలో పాండవులు కూడా ఈ సిటీని చూసినట్లుగా కొందరు చెబుతున్నారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి పురాణ పురుషులు అక్కడే తపస్సును ఆచరించారని అంటున్నారు. కలి పాపాలు పెరిగిపోయి భూగోళం పాపాల పుట్టగా మారినప్పుడు తాను భరత వంశంలో శంబాలా అనే నగరంలో విష్ణుయశుడు, సుమతి అనే దంపతులకు జన్మిస్తానని శ్రీ మహావిష్ణువు దేవతలకు మాట ఇచ్చారంట. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబాలా కనిపిస్తుందట. అయితే ఈ కాలంలోనూ కొందరు ఈ నగరంలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను కన్నులారా వీక్షించారంట. ఆనందమయి అనే ఆమె తాను హిమాలయాల్లో 20 నుంచి 25 అడుగుల ఎత్తైన మనుషులను చూశానని, వారంతా ద్వాపరయుగం నాటి వాళ్ళని చెప్పారు. రష్యాకు చెందిన హెలీనా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. కుర్తాలం పీఠానికి చెందిన మౌనస్వామి కూడా శంబాలాలో తపస్సు చేశారంట. నికోలస్ రోరిచ్ అనే పరిశోధకుడు కూడా శంబాలాపై అధ్యయనం చేశారంట. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా శంబాలా గురించి తెలుసుకొని ఓ బృందాన్ని హిమాలయాల వద్దకు పంపించాడంట. తర్వాత 1980లో వడ్డిపర్తి పద్మాకర్ అనే ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళగా భయంకరమైన మంచు తుఫాను చుట్టుముట్టిందని, ఆ సమయంలో ఓ 20 అడుగుల ఎత్తైన ఓ వ్యక్తి తనను రక్షించి జనాలు తిరుగుతున్న ఓ నగరంలో వదిలినట్లు చెప్పారు. శంబాలా నగరంలో ఓ మణి ఉంటుందని, దానికి అర్ధ చంద్రాకారంలో ఓ ముఖం ఉండి పెదవులు తెరిచినట్లుగా ఓ ప్రవేశ మార్గం ఉంటుందని నికోలస్ తన పుస్తకాలలో రాశారు. దానికి సిద్ధపురుషులు మంత్రాలతో అర్చన చేస్తారని, ఆ మణికి కోరిన వరాలు ఇచ్చే శక్తి ఉందని, దాన్ని కలియుగాంతంలో కల్కి ధరిస్తాడని చెబుతున్నారు. అలాగే సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు ఋషులు రాసిన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయంట. మరి నిజంగానే శంబాలా నగరం ఉందా? దాన్ని చూసామని చెబుతున్న వ్యక్తుల మాటలలో నిజం ఎంత అనేది తెలియదు. అందుకే నేటి వరకు శంబాలా ఓ మిస్టరీ మాత్రమే.